సో హలో గైస్, తెలుసుగా మీ మిస్టర్ సాయి చందు. చాలా రోజులు అయితే నా బ్లాగ్స్ అయితే ఆగిపోయినాయి. మళ్ళీ న్యూ ఎంట్రీ ఇస్తున్నా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఈ రోజు వచ్చి బ్లాగ్ ఏంటంటే ఫంకీ జోన్ బాయ్స్ లవ్ స్టోరీస్ ఎట్లుంటాయి ఏందనేది ఈ రోజు అయితే చూపించబోతున్నా. మీకు లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎట్లా అంటే ఈ బీర్ సీసా ఇట్లా దింపితే ఎవరిది కత్తో వాళ్ళ లవ్ స్టోరీ అయితే చెప్పేయాలి. అదన్నమాట స్టోరీ. స్టార్ట్ అయితే చేద్దాం. మనం అయితే స్టార్ట్ అయితే చేస్తున్నా. చూసుకోరి. సారీ వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది, సో నీకు లవ్వే లేదా సక్సెస్ ఎట్లున్నది నీ లవ్ స్టోరీ? అన్సక్సెస్ అన్న. అన్సక్సెస్ మొత్తం ఎట్లా చెప్పి. సక్సెస్ అన్సక్సెస్ రెండు ఉన్నాయా? జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయ. ఫస్ట్ సెవెంత్ ఉంటే స్టార్ట్ ఉంటుంది మాది లవ్ స్టోరీ. సెవెంత్ లవ్ స్టోరీ. ఫస్ట్ నేను నెంబర్ అడుగుతా ఆమె తీసి మేడం దగ్గర పోతే నేను చెప్తా అంట. ఏమో చెప్పది. నేను ఫస్ట్ అనుకుంటా చెప్పకపోయినా ఒక సెట్ అయింది అనుకుంటా. ఒక 2 రోజుల తర్వాత నెంబర్ ఎత్తది. అట్లా అంటే 9th దాకా నడుస్తుంది. 9th లో ఒక రోజు మా మేడం ఆఫీస్ రూమ్ లో ఉంటది. మీ ఇద్దరం క్లాస్ రూమ్ లో ఉంటాం. మా దోస్తులు బయట డోర్ కాడ పెడతా. మా ఇద్దరం లోపలికి ఇచ్చుకుంటాం. మరి అంత రిక్వెస్ట్ చేస్తుంటే మేడం వస్తుంది. మేడం వస్తుంది. మా దోస్తులు మేడం వస్తుంది. డోర్ తీసేద్దాం. మా ఇద్దరిని చూస్తుంది. దాని మీద చేతులు వేసి ఉంటా. చేతులు వేసి ఉంటుంది. అది మమ్మల్ని చూసి ఏం చేస్తున్నామా అని అంటారు. ఏం లేదు మేడం మాట్లాడుకుంటాను అంటది. ప్రిన్సిపల్ రూమ్ పోరాలని సీఏ పంపిస్తుంది. ప్రిన్సిపల్ గారు తీసుకోవడం డైరెక్ట్ మా పేరెంట్స్ పిలిపిస్తారు. టాస్క్ అవుతుంది కొన్ని రోజులాగా. ఇంట్లో మొత్తం తెచ్చేసింది అంట. ఇంట్లో తెలిసేసింది. ఏమన్నది లవ్ బ్రేకప్ అయిందా? అప్పుడు కూడా కాలే. ఇప్పుడు కాలే. 10th 2 months దాకా అయింది. 10th స్టార్ట్ అయినాక 2 months దాకా ఉన్న రన్నింగ్ లో ఉన్న లవ్. ఆ తర్వాత ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికాడ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మని చెడగొట్టేది. అంటే ఏమంటే దసరా హాలిడేస్ దింపుకుంటారు. మా ఊళ్ళో ఇట్లా వచ్చేది మంచిగా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేది. అట్లా సెట్ అయిపోయింది. అమ్మాయి తలరాత. ఎప్పుడు లవ్ చేయాలనిపించలేనారా? లవ్ చేయాలనిపించలే అన్న. ఎందుకురా? లవ్ ఏమున్నది అన్న, అందరి నుంచి ప్రేమించు కదా అన్న. ఈ జనరేషన్ ఎట్లున్నదంటే పైస ఉంటేనే మన ఇంటికి వస్తారన్న. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరు. చెప్పు నీకు లవ్ స్టోరీ ఎట్లా? లవ్ సక్సెస్ ఉందా, ఫెయిల్ ఉందా, అసలు లవ్ ఉందా లేదా? లవ్ ఉందనే ఒకప్పుడు ఉంది, ఇప్పుడు లేదు. బ్రేకప్ అయింది. ఎవరో కూడా వస్తారు, ఎవరో విడిచిపోతారు, అది ఎవరు ఎట్లా రా? అంటే ఒకప్పుడు మంచి రోజు లవ్ చేసిన తనని, కానీ ఇప్పుడు లేదు, వదిలేసింది. అంటే ఎట్లా అంటే కొన్ని గొడవల వల్ల దూరం అయింది తను. బాధపడే ఏం కాదు కానీ ఎట్లా స్టార్ట్ అయింది అసలు మీ లవ్? ఎట్లా అంటే కొంచెం మా రిలేటివ్స్ వాళ్ళ విలేజ్ లా పరిచయం. మంచిగా క్లోజ్ అయింది. నెంబర్ ఇచ్చింది. ప్రపోజ్ చేసిన. ఎక్స్పెక్ట్ చేసింది. కొన్ని రోజులు 1 year దాకా అట్లా మూవ్ అయినా కానీ మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసింది. ఎట్లా అంటే గొడవలు అయినాయి. వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ బ్రదర్స్ అట్లా పడలేదు. 1 year కంప్లీట్ అయింది. దాకా లవ్ చేసినవరా? మా సంవత్సరం ఒక్కసారి నీకు గుర్తురాలా అమ్మాయి? నాకు గుర్తొచ్చింది. ప్రతిసారి గుర్తొస్తుంది కానీ ఏం చేయలేము. కలవడానికి అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఇక్కడ లేదు, దగ్గర లేదు, వేరే కాడికి వెళ్ళిపోయింది. కలవాలంటే కానీ ఎప్పుడు జరగలేదు. నమ్మినాను కదనే నిన్ను, అందుకే పిచ్చిగా ప్రేమించినా. తను లేదండి ఇక్కడ. ఎక్కడున్నది తను? ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు కానీ తను ఇప్పటికి గుర్తుంది. దాని ఫొటోస్ ఉంది అక్కడ. ఫొటోస్ కూడా దాచి పెట్టుకున్నావా? మరి ఇప్పుడు ఎట్లానే సంవత్సరం లవ్ చేసుకున్నావు. ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. ఆమె హ్యాపీగానే ఉన్నది. కానీ నాకు ఎప్పుడు వేరే లవ్ చేయబుద్ది కదండి. మరి ఆ అమ్మాయి మోసం చేసిపోయినా కానీ నాకు ఏ అమ్మాయి ఇంట్రెస్ట్ లేదన్న. ఈ లవ్ వద్దు అనుకున్నా. ఈ కంచి మొత్తం మనీ మీద ఫోకస్ అంతా మనీ మీద. పైసా ఉంటే బిర్యానీ వస్తుంది, పైసా ఉంటే క్వార్టర్ వస్తుంది.
పైసా ఉంటే 3. ఓ నో, డేస్ అయిపోయారా, సెలెక్ట్ అయిపోయాను రా. చెప్పురా నీ లవ్ స్టోరీ. నాకు దొరికిన పిల్లైతే డ్యామేజ్ అన్న. చెప్పలేనులే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే నా మాది కాలేజ్ లవ్ స్టోరీ, 3 years లవ్ స్టోరీ. ఇప్పుడున్న గర్ల్స్ ఎట్లున్నాయంటే ఒక్కొక్కరు ముగ్గురిని ఇద్దరు మెయింటైన్ చేస్తారు. దానికి ఇంటి పక్కన ఒకడు, ఇది చివర ఒకడు, మెయిన్ రోడ్డు. కానీ ఆ పిల్ల అయితే అట్లా కాదు, ఇప్పటికి నన్నే సిన్సియర్ లవ్ చేస్తుంది, నేను కూడా ఇప్పటికీ సిన్సియర్ లవ్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఇక తననే పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఇంట్లో ఫ్యామిలీని ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాను. కానీ తనే తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకున్నాను. రౌండ్ 4 ఎందుకురా, అందరూ అయిపోయింది. నువ్వు లాస్ట్ చెప్పి స్టోరీ చెప్పు. ఎట్లా జరిగింది చెప్పరా నీ లవ్ స్టోరీ? ఎట్లున్నది అంటే సక్సెస్ ఆ ఫెయిలా, బాధలా, మంచి సుఖాలు అన్ని? అంటే నువ్వు లవ్ చేస్తే ఎట్లా, ఎంతమందిని చేసినావు అసలు? పాస్ట్ అయితే ఫెయిల్ అన్న, ప్రజెంట్ అయితే ఓకే. ప్రజెంట్ ఓకే. అంటే పాస్ట్ చెప్పు ఫస్ట్. పాస్ట్ అయితే పాస్ట్ లో ఒక 4 లవ్ చేసిన అన్న. నీలో అంత వేడుందా? లంజర్ గుంపలో పడేనా? అయితే ఫస్ట్ ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేసిన, ఫస్ట్ కంప్లీట్ ట్రూ. ఆమె ఏం చేసింది కదా, ఇంకొకరితో అన్నది అయిపోయింది. అదంతా తెలిసింది స్టోరీ. అప్పటి నుంచి నాకు కూడా అట్లానే వచ్చింది. తర్వాత ఇట్లా ఆమె ఎట్లా చేసిందో నేను కూడా అట్లా చేద్దామని ఇంకో ముగ్గురిని పట్టుకున్నా. ఒకటేసారి లవ్ చేసిన అందరినీ. అయితే వాళ్ళు కూడా వదిలేసిపోయారు. 3-4 అయితే మంట కొడిపిన అన్న. కానీ అట్లా ఎందుకు చేసిన తెలుసా అన్న? ఫస్ట్ ఒక అమ్మాయి మోసం చేసింది కదా, అప్పుడు అయితే ఘోరంగా అంటే ఘోరంగా తాగిన. అప్పటి నుంచి సిగరెట్లు అలవాటు చేసుకున్నా, ఇక మందు అవన్నీ అలవాటు చేసుకున్నా. తర్వాత 3 లవ్ చేసిన, వాళ్ళని కూడా మొట్ట గడిపిన. అప్పుడు హ్యాపీ అనిపించింది. పాస్ట్ లో అయితే పక్కన ఫ్లై. అరే ఇప్పుడు పాస్ట్ లో అయితే వాళ్ళు మోసం చేసినా, నువ్వు మోసం చేసినా, ఆమె నేను మోసం చేసింది, అట్లయితే అయిపోయింది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామని మోసం చేస్తావా, పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటాను. ఎట్లా చేసుకుంటావు? ఆమె ఇచ్చిన నమ్మకం అట్లుంటుంది అన్న. తన కేర్నెస్, తన లాయల్టీ, నాకు ఇచ్చే లాయల్టీ, తన లవ్ ఫిక్స్ అన్నది. పక్కా. ఆమెనైతే పెళ్లి చేసుకుంటా. తను ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే ఇక్కడ నుంచి ఎండు. చచ్చిపోతావు? చచ్చిపోతా. పక్క చచ్చిపోతాను. చచ్చిపోవడం మధ్య కానీ ఆమెను మంచిగా చూసుకో, పెళ్లి చేసుకో, మాట ఇచ్చినందుకని. లవ్ స్టోరీలో అందరూ అడిగమని లవ్ స్టోరీ పో అన్న. నా లవ్ స్టోరీ ఏమన్నారా? ఏం లేదు. వీడియో అయితే చూసిరు కదా, లాస్ట్ దాకా చూసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్. మీరు అబ్జర్వ్ చేసిరో లేదో తెలియదు కానీ మా వాళ్ళు అయితే లాస్ట్కి అన్న నీ లవ్ స్టోరీ చెప్పన్నా, మా కూడా చెప్పినాగా అని చెప్పేసి అడిగిర్రు. ఇక వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి నేను కూడా చెప్పేసిన. అది బాగా లాంగ్ అవుతుందని చెప్పేసి పార్ట్ 2లో పెట్టిన. ఓకేనా, లేట్ అయితే టక్కనైతే పెడతా పార్ట్ 2లా. మొత్తం మన లవ్ స్టోరీ ఎట్లుందో ప్రతి ఒక్కటి పెడతా. ఓకేనా, లేట్ చేయకుండా ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.